ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ చూడండి. దొండకాయలు, మన చెట్టుకు దొండకాయలు వెళ్ళి చాలా తాజాగా ఉన్నాయి, చూసారు కదా. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, ఒక 10 దొండకాయలు అంటే 1/4 కిలో ఉంటాయి. మన చెట్టు కాయలు వండుతున్నాను. కర్రీ చూసేయండి. ఇదిగోండి, ఈ మసి గిన్నె చూసారు కదా. నిన్న కట్టెల పొయ్యి మీద వండిన గిన్నె చూసారు కదా, ఎంత తెల్లగా వచ్చిందో. అంటే అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతానే ఉంటాం అన్నట్టు. ఇదిగోండి మన గ్యాస్ స్టవ్. కట్టెల పొయ్యి మీద అప్పుడప్పుడు వంట చేస్తూనే ఉంటా. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు పట్టిద్ది. మినిమం ఒక 50 గ్రాముల ఆయిల్ పడిద్ది. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి నేను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. నేను మీ శారదా టైలర్. మన ఛానల్ పేరు కూడా శారదా టైలర్ అని కొట్టండి, ఎల్లో సింబల్ వస్తుందండి. ఛానల్ పేరు కూడా శారదా టైలరే. మళ్ళీ చాలామందిని కంట ఛానల్ దొరకట్లేదు అంటున్నారు, గమనించగలరు. అయితే సింబల్ వస్తుంది, నా బొమ్మ ఫోటో ఏం ఉండదు. శారదా టైలర్ అని మీరు ఫోన్లో చూడండి, సెర్చ్ చేస్తే కనపడుతుంది. అయితే సింబల్ ఉంటుంది, ఎల్లో కలర్ విజిటింగ్ కార్డు ఉంటుంది. అది మన ఛానల్ పేరు కూడా శారదా టైలరేనండి. ఇదిగోండి, ఆయిల్ కాలింది. తాలింపు గింజలు వేస్తాను నేను. ఇవి సాయిబాన్ పప్పు, ఆవాలు మొత్తం అన్నీ తెచ్చి నేనే కలుపుకొని తయారు చేస్తాను. తాలింపు గింజలు సపరేట్గా ఏం కొనను నేను. పచ్చనిపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి తాలింపు గింజలు ఒకేసారి 1/4 కిలోలు తెచ్చి కలిపేస్తే నాకు ఒక 6 నెలలు వస్తాయండి. ఊరికే మనం షాప్కి వెళ్ళి తాలింపు గింజలు కొనకుండా. ఇదిగోండి ఉల్లిపాయ కర్రీ, ఉల్లిపాయ వేస్తున్నా తాలింపులో, చూసేయండి. ఉల్లిపాయ అంత బాగా ఏమిటే కర్రీ అంత బాగుంటుంది అనమాట, గ్రేవీతో చక్కగా. ఇదిగోండి, నేను ఒక చిన్న స్పూన్ మందం వేస్తాను. క్రిస్టల్ ఉప్పే వాడతా ఎక్కువగా నేను. కాస్త లైట్గా సిమ్లో పెడదాం, కొంచెం అది మగ్గుతుంది. మన కర్రీ ఎంతవరకు మగ్గిందో చూద్దాం. చూస్తారు కదా, ఉల్లిపాయ చక్కగా మగ్గింది. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం మనం. చూసారు కదా, పసుపు ఒకేసారి కొట్టించిన పసుపే తెస్తానండి నేనైనా కొట్టిస్తా, లేకపోతే మిల్లు దగ్గర అమ్ముతాడు ఒక దగ్గర, అక్కడ తెస్తా అన్నట్టు. దొండకాయ ముక్కలు వేద్దాం. ఇప్పటిదాకా మిషన్ కుట్టుకుంటూ కూర్చున్నా. మా కోడలు కూరగాయలు పోయమంటే కోసుకుంటాను. బియ్యం కడిగి కూరగాయలు కోసి పెట్టింది. ఈలోపు నేను వచ్చి కూరగాయల మీద వేసి అన్నం పక్కన వేసాను. ఇదిగోండి, అన్నం కూడా ఉడుకుతుంది. మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఎందుకంటే పండగ కదా. చూడండి, మన కర్రీ దొండకాయ బాగా మగ్గింది. చూసారు కదా, ఇప్పుడు టమాటా వేస్తాం. అప్పుడు టమాటా కూడా మగ్గాలి కదా మరి మనకి. అసలు హైబ్రిడ్ టమాటాలు వస్తున్నాయి ఇప్పుడు మనకి. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో వచ్చినాయి మన కాయగూరలు, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ కలర్లో. కాసేపు మగ్గిద్దాం. చూసేయండి, మన కూర మగ్గుతుంది. ఇప్పుడు కారం, ఉప్పు వేద్దాం. వచ్చింది.
కారం బాగా ఘాటుగా ఉంది, అందుకని కొంచెం వేస్తున్నాను. చూడండి, ఇందులో ఉప్పు కారం ఆల్రెడీ మొన్న వేసా, ఎందుకంటే మామిడికాయ పచ్చట్ల కోసం. అందుకని ఉప్పు ఇప్పుడు ఏమో కొంచెం వేస్తా, మరింత వేయను. ఉప్పు ఒక చిన్న స్పూన్తో వేస్తా ఉప్పు. చూసేయండి, చిన్న స్పూన్తో 3 చెంచాలేమో కారం, చిన్న చెంచా అది ఫస్ట్ వేసుకునే చెంచా, ఎందుకంటే కారం బాగా ఘాటుకల్ల కారం అన్నట్టు అది. చూసారు కదా, ఇంకా దొండకాయ ముక్క ఉడకాలి. అంటే కాస్త ఎసరు వేస్తేనే ఉడుకుతుంది. మనకు కొంచెం పులుసు కూర లాంటివే ఎక్కువ శాతం వండుతాను నేను. కాస్త నీళ్ళు పోద్దాం, మంచి నీళ్ళు కాసింది, అప్పుడు దగ్గరకు వస్తుంది మంచిగా కర్రీ. చక్కగా కాసిన నీళ్ళు అదే కొంచెం కొంచెంగా పోయాలి మనం, ఒకేసారి మరిన్ని పోయకుండా కొంచెం కొంచెంగా పోయాలి. అప్పుడు కర్రీ చిక్కగానే ఉంటుంది. ఒకేసారి మరిన్ని పోసి అనుకోండి, నీళ్ళు నీళ్ళు అవుతుంది. ఇప్పుడు మళ్ళా కాసలి అట్లా పోసేసి చక్కగా ఉడికేంత వరకు నుంచి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసామనుకోండి, చాలా బాగుంటుంది. నేను తినకముందే నాకు దగ్గు వచ్చేస్తుంది నాటుగా. ఇంకా కొంచెం నీళ్ళు. ఆ దొండకాయ మన ఇంట్లో వేయాలంటే కాస్త గట్టిగా ఉంటాయి అన్నట్టు. చక్కగా ఉడికిద్ది సిమ్లో పెడితే ఒక 10 నిమిషాలు కరెక్ట్గా. ఫ్రెండ్స్, మన కర్రీ చూడండి దగ్గరకు వచ్చింది. నేను పోసిన వాటర్ అంతా ఇదిగోండి, ధనియాల పొడి వేస్తున్నా కొంచెం అంతా, బాగుంటుంది అన్నట్టు. ఇట్లాంటి కూరలో ధనియాల పొడి వేస్తే బాగుంటుంది చక్కగా. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వస్తే కర్రీ అయినట్టు. ముక్క ఉడికింది చూసారా, దొండకాయ ముక్క మనం పోసిన ఎసరంతా పోయింది. కొంచెం దగ్గరికి పెట్టమ్మా, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. మనం చూసేద్దాం మన కర్రీ. చూసారా ఆయిల్ ఎంత బాగా పేరుకుందో. చూడండి మన దొండకాయ కర్రీ. ఫోన్కి ఆవిరి వస్తుంది. చూసారు కదా, దొండకాయ కర్రీ అయింది. చూసారు కదా, సూపర్గా అయింది. ఫోన్కి ఆవిరి తగిలి రకంగా వస్తుంది. ఆయిల్ ఇట్లా సన్న మంట మీద ఏ కర్రీ వండినా ఇట్లాగే వండండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, పెద్దవాళ్ళకైతే ఎట్లాగో వండటం వచ్చు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కర్రీలు ఇట్లా నేర్చుకోండి. నేను మీ శారదా టైలర్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ. నేను మీ శారదా టైలర్.